హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో కరకరలాడే కార బూందీ చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే బూందీకి తోకలు రాకుండా ముత్యాల్లా రావాలంటే ఏం చేయాలి అనే చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేస్తున్నానండి. తప్పకుండా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి. ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకుని 2 కప్పుల శనగపిండిని జల్లించుకోవాలి. ఖచ్చితంగా పిండిని జల్లించుకుంటే బూందీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొంతమంది శనగపిండిలో కొంచెం బియ్యపిండిని కూడా వేసుకుని చేసుకుంటారండి. ఇక్కడ నేను శనగపిండితో చూపిస్తున్నాను. బియ్యపిండి వేసుకునే వాళ్ళు 1 కప్పుకి 1 స్పూన్ బియ్యపిండి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జల్లించుకున్న శనగపిండిలో కొంచెం ఉప్పు, 2 చిటికెళ్ళ వంట సోడా, కొంచెం పసుపు వేసుకుని పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు కొంచెమే వేసుకోవాలి. తర్వాత మళ్ళీ బూందీలో వేసుకుంటాం కాబట్టి చూసుకుని వేసుకోండి. తర్వాత తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని పలుచగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా దోశ పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. పిండిని కలుపుకుంటే ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. పిండి ఏమాత్రం పలుచగా అయిపోయినా బూందీకి తోకలు వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. బూందీ వేసుకోవడానికి బూందీ గరిటెనైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇలా చిల్లుల గరిటెైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకుందాం. పిండిని కొంచెం తీసుకుని 1 డ్రాప్ ఆయిల్లో వేస్తే వెంటనే పైకి తేలినట్లయితే ఆయిల్ కరెక్ట్గా వేడెక్కినట్లు. ఇప్పుడు బూందీ గరిటెను పెట్టి దానిలో 1 గరిటెడు పిండి వేసుకోవాలి. బూందీ గరిటెని ఆయిల్కి బాగా దూరంగా పెడితే తోకలు వస్తాయి కాబట్టి దగ్గరగా పెట్టుకోవాలి. మిగిలిన పిండిని గరిటెతో తిప్పుకోవాలి. బూందీని ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఏ మాత్రమైనా ఎక్కువగా వేసినా బూందీ ముద్దల కింద వచ్చి మెత్తగా ఉంటుంది కాబట్టి సరిపడా మాత్రమే వేసుకోవాలి. బూందీ వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకుంటూ బూందీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. బూందీని గరిటెలో వేసుకుని చెక్ చేస్తే క్రిస్పీగా సౌండ్ వస్తుంది. అలా వచ్చేంత వరకు వేయించుకుని బూందీని ఆయిల్లోంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ వాయ బూందీ వేసేటప్పుడు ఆయిల్లో చిన్న చిన్న బూందీ ఏమైనా ఉన్నట్లయితే టీ ఫిల్టర్తో తీసేసుకోవాలి. లేకపోతే అవి మాడిపోయి నెక్స్ట్ బూందీకి అతుక్కుంటాయి. అలాగే ప్రతిసారి బూందీ వాయ వేసుకునేటప్పుడు బూందీ గరిటెను వెనక క్లీన్ చేసుకుని తీసుకోవాలి. అలా క్లీన్ చేసుకుని వేసుకోవడం వలన బూందీకి తోకలు రాకుండా రౌండ్గా వస్తాయి. బూందీని వేసిన ప్రతిసారి ఆయిల్ని బాగా హీట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అప్పటికప్పుడు పిండి కలుపుకొని చాలా ఈజీగా బూందీ వేసుకోవచ్చు. అలాగే బూందీ వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, చాలా త్వరగా అయిపోతుంది. ఇలా ప్రతిసారి బూందీ వేసినప్పుడు గరిటెను క్లీన్ చేసుకోవడం, ఆయిల్ని సరిపడా హీట్ చేసుకోవడం, అలాగే బూందీ గరిటెని ఆయిల్కి దగ్గరగా పెట్టుకుని బూందీ వేసుకుంటే బయట కొనే బూందీ కంటే కూడా చాలా బాగా వస్తాయి. చూడండి, బూందీ చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చాయి కదా. తర్వాత అదే ఆయిల్లో జాలి గరిటెను పెట్టుకుని దానిలో కొన్ని పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో వేసుకునే కంటే ఇలా గరిటెలో వేయించుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పల్లీలు దోరగా వేగిపోయిన తర్వాత బూందీలోకి వేసుకోవాలి. తర్వాత అదే గరిటెలోకి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని దోరగా వేగిన తర్వాత బూందీలోకి వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇష్టమున్నవారు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి ఆయిల్లో వేయించుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు బూందీ అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత బూందీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి. ఉప్పు కారం అనేవి ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. మసాలా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుని ఆ పొడులన్నీ బూందీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే బూందీ బాగా కలుస్తుంది. అంతేనండి, కార బూందీని ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా, క్విక్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.